సార్ చాలా రోజులు బాత్రూమ్ వాడక గార పట్టి కూరుకుపోయింది సార్. ఇప్పుడు నేను క్లీన్ చేశాను సార్, నీట్గా ఉంది. ఏమైంది? ఏం లేదు సార్, మీ టాయిలెట్లో చిన్న ప్రాబ్లం. సారే వాళ్ళ మనిషిని తీసుకొచ్చి క్లీన్ చేయించారు సార్. దీనికి ఎందుకు బయట నుంచి మనుషులు పిలిపిస్తున్నారు? డిపార్ట్మెంట్లో మనుషులు ఉన్నారుగా. ఎనీవే థ్యాంక్స్. సార్, ఈరోజు మా మావయ్య గారి పుట్టినరోజు పార్టీ ఉంది. సో వాట్? మీరు వస్తే సంతోషంగా ఉంటుంది. ట్రై చేస్తాను. ఎమ్మెల్యే, ఎంపీ, ఎస్పీ గారు కూడా వస్తున్నారు. కుదిరితే వస్తాను. సంతోషం సార్. అనంతలక్ష్మి, వెళ్ళు. నాకు కొంచెం టీ పెట్టివ్వా? సార్, మీ పూర్తి పేరు విజయరాఘవేనా? అవును. ఏ? ఏ లేదు, మామూలుగా అయితే వైష్ణవులే విజయరాఘవ అని పేరు పెట్టుకుంటారు, అందుకే వైష్ణవులా? సార్, ఇప్పుడు నా పేరేమో శంకర్, పూర్తి పేరు శంకర శాస్త్రి, అందుకే మీరు... లేదు శంకర శాస్త్రి, నా పేరు పొట్టి విజయరాఘవనే. సార్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. వాసన్ స్పెషల్ బ్రాంచ్ మీకు అసెస్ చేయడానికి అపాయింట్ చేశారు. ఓ, ఈ ఊరే సార్. అవును సార్, నేను చెప్తాను. నమస్తే సార్, కొత్త ఏఎస్పీ సార్. కేశవన్. విజయరాఘవన్ సార్. విజయ్, నైస్ టు మీట్ నైస్ టు మీట్ యూ సార్. వాటర్ ప్లీజ్. నువ్వు ఆగు, ట్రైనింగ్ అయ్యాక ఉన్నాగా. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడైనా? నో సార్, సెకండ్ పోస్టింగ్, బట్ థర్డ్ డే ఆఫ్ డ్యూటీ. రెండో రోజే ట్రాన్స్ఫరా? ఏ? మినిస్టర్ కాల్ ఆన్ చేయలేదు. ప్లీజ్. కాలానంటే? అదేంటంటే సార్, ఇలా డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఫ్లవర్ బొకే ఇచ్చి కలవాలి. ఇది ఒక ఫార్మాలిటీ సార్. ఓహో, చేసేవచ్చు కదా. నేను దానికి రెడీగానే ఉన్నాను సార్. ఇట్స్ అన్ అఫీషియల్ కాల్. మినిస్టర్ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రావడం కుదరదు, ఆఫీస్కి రండి చేస్తాను అన్నాను. ఆయన నా ఇంటికి రావడం ఇష్టం లేని వాడు మా ఊర్లోనే ఉండకూడదని ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆయనకు పౌరుషం ఎక్కువ సార్. మీరు చెప్పే పౌరుషమైన మినిస్టర్ ఇంట్లోనే ఎందుకున్నారో తెలుసా? పోయిన వారం పార్టీ నాయకుడు వచ్చినప్పుడు ఎవరు కాలు మీద ఫస్ట్ పడతారన్న పోటీలో ముందు పడినప్పుడు కారు టైరు చెయ్యి మీద ఎక్కింది. పోటీలో సెకండ్ ప్రైజ్ తీసుకున్న అతను వస్తున్నాడు. ఇదిగోండి. నో థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఈయన విజయ్, కొత్తగా వచ్చిన ఏఎస్పీ. విజయ, నేను సీఎం టేబుల్ మీద ఉన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్లో విజయరాఘవన్ చూశాను. తర్వాత తమ్ముడితో మన గురించి అన్ని వివరంగా చెప్పండి. ఆ విషయమే చెప్తున్నా, ఈ లోపల మీరే వచ్చారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. పర్వాలేదే, ఫారిన్ లో చదువుకున్న అబ్బాయి తెలుగులో శుభాకాంక్షలు చెప్తున్నాడు. అన్నయ్య, అయ్యగారు లైన్లో ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వచ్చేస్తాను. అన్నా, ఆ 3 కంటైనర్లు వచ్చేసాయన్నా, వెంటనే చెప్పండి. సార్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు లోపలికి తినడానికి. సార్ చెప్పేది వినండి ప్లీజ్. మీలాంటి వాళ్ళకి వెనకాల సార్. అయ్యో వెంకట్. లేదు సార్, మీకు వెనకాల అరేంజ్ చేశారు. సార్, మీకు అతను తెలుసా సార్? నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఇక్కడే సార్, పక్క ఊర్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. నేను ఇక్కడ తినకూడదా ఏంటి? అయ్యో లేదు సార్, Excuse me, చెప్పేది sir. అర్థం చేసుకోండి క్యారీ please. ఆన్. వదలమని చెప్తున్నాను కదా. అతను వదలండియా. అరే, వదులు. అలాగే సార్. వెంకట్, సార్ నీతోనే మాట్లాడుతున్నారు. తెలుసు సార్. కంగ్రాట్స్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. రే ఎలా ఉన్నావు? తలపోటుగా ఉంది, తర్వాత మాట్లాడతాను. తాగుబోతు వెదవా. మత్తెక్కాలంటే మందు తాగక్కర్లేదు సార్, వీడిని కొరికితే చాలు వీడి శరీరంలో రక్తం బదులుగా మందే ప్రవహిస్తోంది. సార్, డిన్నర్ రెడీ సార్. అందరూ లోపలే ఉన్నారు కదా, కాల్ నడకుండా ఇంకెవరిని అడగాలి? లోపల పై ఆఫీసర్లు అందరూ ఉన్నారు, నువ్వు బయలుదేరు. ఎందుకని మా పరిస్థితిని సరే ఎవరు విజయ్, అర్థం నేను చేసుకోవట్లేదు? బయలుదేరుతున్నాను, మీరు చూసుకోండి. ఐ డు మై బెస్ట్ సార్. ఏంటి అక్కడ? అది కాలనీ జనాలు. దాని గురించి కాదు, ప్రాబ్లం ఏంటని అడిగాను. అదేం లేదు సార్, పార్టీ జరుగుతుంది కదా, ఏదైనా ఆహారం మిగిలితే తీసుకెళ్దామని వచ్చుంటారు. వాచ్మెన్ వెయిట్ చేయమని ఉంటాడు. అలాగే జనాలు వెయిట్ చేస్తారా? దరిద్రులు. ఏంటండి వర్డ్స్ ఇవన్నీ? అలాగా జనం, అది ఇది అని. క్షమించండి సార్.
సార్ వెళ్దామా సార్? వెంకట్, దీన్ని నేను డ్రాప్ చేస్తాను. మనమిద్దరం కలిసి రైడ్ వెళ్ళి చాలా కాలం అవుతోంది. ఇట్రా. ఏయ్ సార్. బండి తీసుకొని వెనకాల ఫాలో చేయండి. నన్ను చూడగానే మొహం తిప్పుకుని వెళ్ళిపోతాం అనుకున్నాను. పర్వాలేదు, మోసం చేశావు. నువ్వు కూడా నన్ను మోసం చేసావు. నన్ను చూడగానే సంతోషపడతావు అనుకున్నాను. సంతోషపడచ్చు, కానీ నువ్వు ఫ్రెండ్గా కాకుండా పోలీసులో వచ్చావు కదా. అదేంటి, పోలీస్ అయితే ప్రాబ్లం ఏంటి? ఎవరా నువ్వు? ఏం చేసావు? సార్ నా ఫోన్ లాక్కొని చేశారు సార్. ఫోన్ తీరా, తీరా ఫోను. ఇంకేమేమున్నాయిరా? ఏమేమున్నాయిరా? తీరా, తీరా. ఇదే సార్ కత్తి. పోరా. సార్ ఏం లేదు సార్, చిన్న దొంగతనం. మీరు వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ మామూలే మిత్రమా, నువ్వు పోని. ఇక్కడే ఇక్కడే. అవును, అడగడం మర్చిపోయాను. అదితి ఏం చేస్తోంది? ఎలా ఉంది? బాగుంది. జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్ అంటూ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ చాలా బిజీగా ఉంది. నిన్ను ఇంకా ఫారినర్ అనే పిలుస్తోందా? అలా పిలవడం లేదు, కానీ అలాగే అనుకుంటోంది లాస్ట్ ఫోన్ కాల్ వరకు. ఇంకా ఫోన్ కాల్స్ లోనే రొమాన్సా? ఎక్కడా, ఇప్పుడంతా మాట్లాడితేనే ఆర్గ్యుమెంటే. సరిపోయింది. వెంకట్ వెంకట్ ఉండు, నేను పెడతాను. కానీ ఒకటి, నీ లైఫ్లో తనకన్నా బెటర్గా ఇంకెవరు దొరకరు. హలో అండి, విజయ్. లోపలికి రండి అన్నయ్య. పర్లేదమ్మా, లేట్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వరకు ఇక్కడే ఉంటాను. ఇంకో రోజు వస్తాను. బాయ్ వెంకట్. బాయ్. ఇట్స్ ఏ లాంగ్ డే అతిథి. ఇక్కడ నాకంతా స్ట్రేంజ్గా ఉంది. వెంకట్ కూడా నాకు స్ట్రేంజ్ లాగే కనిపిస్తున్నాడు. నన్ను వాడు అలాగే చూస్తున్నాడు. వాడు చూసిన చూపుల్లో ఏదో తేడా కనిపించింది. అదేంటో తెలీదు. రేపు వాడిని కలిసి వాడితో మాట్లాడాలి. సార్ మొత్తం 3 అమ్మాయిలు సార్. జయ, లక్ష్మి, తేజ. అందులో లక్ష్మి మిస్సింగ్ సార్. వీళ్ళిద్దరూ కసిన్స్ సార్. వీళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు సార్. అది విన్న వీళ్ళ తల్లిదండ్రులు ఏదో ఆవేశపడి వీళ్ళిద్దరిని చంపేసి ఇలా ఉరి తీశారు సార్. ఊర్లో ఎవరు స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. ఎందుకు? చచ్చిపోయిన ఒక అమ్మాయి అన్న కుమార్ ఈ ఏరియాలో రౌడీ. అతని పేరు వింటేనే ఏరియాలో భయపడతారు సార్. అందుకే ఎవరు నోరు తెరిచి చెప్పట్లేదు. బాడీ దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఊర్లో ఉన్నవాళ్ళు. ఏంటండి, డాస్ కార్డ్ వచ్చే వరకు ఎవరిని అలో చేయకూడదని తెలియదా మీకు? స్మెల్ కంటామినేట్ అవ్వదు సార్. స్మెల్ కంటామినేట్ అవడం వల్ల డాగ్ కన్ఫ్యూజ్ అయింది సార్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. బాడీ దింపి ఎగ్జామిన్ చేయమనండి. ఓకే సార్. దింపమనవయ్యా. సార్ ఇలా చూడండి, వాళ్ళని రమ్మనండి. త్వరగా త్వరగా. సార్ వీళ్ళని ఎవరు రమ్మని చెప్పారయ్యా? సార్ మనమేం చెప్పలేదు, గ్రామంలో ఎవరో చెప్పుంటారు. ఆడిటర్ సూసైడ్ విషయంలో స్టేట్మెంట్ తీసుకోమన్నా కదా, ఏమైంది? సార్ ఇక్కడ. ఓహ్ సరే, నువ్వు ఇది చూసుకో, నేను ఆ విషయం చూసుకుంటాను. లేదు సార్, నేనే వెళ్తాను సార్. మరి ఏంటయ్యా,
ఉన్నది మనకి ఒక్క కేసులాగే స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే నిలబడి ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చూస్తారు? అలాగే. ఎలావయ్యా? నేను చూసుకుంటాను. నేను వెళ్తాను సార్. సార్, స్ట్రాంగులేషన్ ఆఫ్ డెత్, సఫోకేషన్, మెడ ఎముక విరిగిపోయింది. ముఖ్యంగా మెడ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది సార్. మెడ తిరిగిపోయే వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంది సార్. సో హంగ్ అలైవ్. ఎస్ సార్. సార్ డాగ్ స్పాట్స్. సార్ ఆ డాగ్ ఆ అమ్మాయి ఇంటి పక్కనే సస్పెక్ట్ చేస్తుంది. సరే మీరు ఓకే, వెళ్ళండి. పోస్ట్ మార్టం రెడీ అవుతుంది సార్. రిపోర్ట్ రేపు పొద్దున మీ టేబుల్ మీద ఉంటుంది. నేను చూసుకుంటా సార్.